నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇక కొద్ది రోజులు అయితే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దీపావళి పండుగకి ఆనందోత్సవాల మధ్య జరపడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి దీపావళి మందుగుండు సామాగ్రి అమ్మకాల విషయంలో చాలామంది ట్రేడర్స్ తమ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ప్రభుత్వ సంస్థగా ఏలూరు జిల్లా డిసిఎంఎస్ గత 40 ఏళ్లుగా డిసిఎంఎస్ సంస్థ ఏలూరులో డిసిఎంఎస్ ప్రాంగణంలో కొన్ని సంవత్సరాలు మందుగుండు సామాగ్రి విక్రయాలు చేశారు. ఇప్పుడు వట్లూరు సమీపంలోని ఒక ఖాళీ ప్లేస్లో దీపావళి మందుగుండు సామాగ్రి అని గత 2-3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా కూడా విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల ఏలూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్గా చాగంటి మురళీకృష్ణ గారు బాధ్యతలు చేపట్టారు. మరి ఆయన రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు, జనసేన పార్టీ నాయకుడు. డిసిఎంఎస్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. మరి ప్రతి సంవత్సరం అతి తక్కువ రేట్లకి మిగిలిన దీపావళి షాపుల కంటే ఏలూరు డిసిఎంఎస్ ద్వారా విక్రయాలు జరిగే దీపావళి షాపుల్లో మందుగుండు సామాగ్రి ధరలు కూడా కొంచెం వ్యత్యాసం కనిపిస్తాయి. కానీ డిసిఎంఎస్ ద్వారా దీపావళి షాపు మెయింటైన్ చేసేటప్పుడు ఆ దీపావళి సామాగ్రిని అమ్మకాలు చేసేటప్పుడు ఆ అమ్మకాల్లో కేవలం డిసిఎంఎస్ సిబ్బంది మాత్రమే ఉండి ఆ విక్రయాలు చేయాలి. అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా డిసిఎంఎస్లో పనిచేస్తున్నారు, కొన్ని సంవత్సరాలుగా ఈ దీపావళి షాపుల్ని వాళ్ళు మందుగుండు సామాగ్రి తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. వీళ్ళకి తెలుస్తుంది బాధ్యత ఏంటో తెలుస్తుంది, జాగ్రత్త ఏంటో తెలుస్తుంది. మరి మందుగుండు సామాగ్రి ఇప్పటికే అమలాపురంలో ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మందుగుండు సామాగ్రి స్టాక్ పెట్టిన చోట ఎలాంటి భద్రతా చర్యలు లేవనేది కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏలూరు డిసిఎంఎస్ వాళ్ళు పెట్టిన వట్లూరు దగ్గర పెట్టిన ఈ యొక్క దీపావళి సామాగ్రి ఎలాంటి భద్రత లేకపోగా 25,000కు పైబడి కేజీలు మందుగుండు సామాగ్రి అక్కడ విక్రయిస్తుంటే దానికి ఎక్కడ రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎవరు అనుమతి ఇచ్చారు, ఈ అనుమతి ఇవ్వాల్సింది, లైసెన్స్ ఇవ్వాల్సింది ఫైర్ డిపార్ట్మెంట్, వీళ్ళు మాత్రమే అనుమతి ఇవ్వాలి, పర్యవేక్షించవలసింది పోలీసు. అదేవిధంగా తనిఖీలు చేసి అక్కడ దీపావళి సామాన్లు విక్రయించాలా లేదా, ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఉందా, ఒకవేళ ఆ మందుగుండు సామాగ్రికి ఎక్కడ ఎలాంటి ఫైర్ జరగకుండా ఉండడానికి కూడా ముందు జాగ్రత్త తీసుకోవడానికి పోలీస్, ఫైర్ బాధ్యత తీసుకోవాలి. అసలు తనిఖీలు చేయాలి, నాణ్యత ఉందా లేదా, ఆ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి అమ్మవచ్చా లేదా, వాటికి భద్రత ఉందా లేదా అని చూడవలసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఎందుకు ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇటీవల కాలంలో నిద్రమత్తులోకి వెళ్ళిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఏలూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు డిసిఎంఎస్ సిబ్బందిని కాకుండా నరసాపురం సంబంధించిన తన సొంత మనుషుల్ని, డిసిఎంఎస్ చైర్మన్ తన సొంత మనుషుల్ని తీసుకొచ్చి ఏలూరు డిసిఎంఎస్ ద్వారా వట్లూరు దగ్గర మందుగుండు సామాగ్రి అమ్ముతుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది బాధ్యత, ఈ మందుగుండు సామాగ్రి అమ్మడానికి జాగ్రత్తలు వాళ్ళకి ఏం తెలుస్తాయి. డిసిఎంఎస్ సిబ్బంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ విక్రయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక జాగ్రత్త ఉంటుంది, ఎక్కడ ఏ మందుగుండు సామాగ్రి ఉంచాలి, దాని ప్రికాషన్స్ ఏంటి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు డిసిఎంఎస్ సిబ్బంది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు విక్రయాలు చేస్తున్నారు కాబట్టి. కానీ ఏలూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు ఈ ఏలూరు డిసిఎంఎస్ మందుగుండు సామాగ్రి వ్యవహారాలు విక్రయాలను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించి అన్నిట్లో తానై ప్రతి దాంట్లో చాగంటి మురళీకృష్ణ గారే భాగస్వాములు అయ్యి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నట్టు కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. మరి ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు మౌనంగా ఉంది? ప్రతి ఏడాది దీపావళి వచ్చిందంటే ప్రజలకు పండగ, అదేవిధంగా ఈ 3 డిపార్ట్మెంట్లకు కూడా పండగే. ఫైర్ అండ్ పోలీస్, విజిలెన్స్ డిపార్ట్మెంట్లు పర్యవేక్షించాలి, వీళ్ళు అనుమతులు ఇవ్వాలి, పరిశీలన చేయాలి, వీళ్ళ పర్యవేక్షణలో విక్రయాలు జరగాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. రాష్ట్రం మొత్తం కూడా
ఏదో తూతూ మంత్రంగా తనిఖీలు చేశారు, ఎక్కడ స్టాక్ ఉంది ఎక్కడ లేదో కనుక్కున్నారు, ఫోన్లు చేసి కనుక్కున్నారు, జాగ్రత్తలు చెప్పారు, చేతులు దులుపుకున్నారు ఈ డిపార్ట్మెంట్లు. మరి డిసిఎంఎస్ ద్వారా వట్లూరు దగ్గర విక్రయాలు జరుగుతుంటే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ? ఈ పండగ వస్తే మామూలు వీళ్ళకి ఎవరెవరు ఎంత తీసుకుంటారు, ఏ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఎంత తీసుకుంటుంది డిసిఎంఎస్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ క్రాకర్స్ రూపంలో ఎంత తీసుకుంటారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ డిసిఎంఎస్ ద్వారా ఎంత తీసుకుంటారో కూడా మా దగ్గర సమాచారం ఉంది. మామూలు మత్తులోనే జోగిపోయే పరిస్థితి, ప్రజల ప్రాణాలు మీకు సంబంధం లేదా, ప్రజల యొక్క అవసరాలు మీకు అవసరం లేదా, మీకు లక్షల కొద్దీ లంచాలు లేదంటే మామూళ్ళు వస్తే సరిపోతుందా? ఈ మామూలుతోనే మీరు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తారా? ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఎన్ని కేజీలకి లైసెన్స్ ఇవ్వాలి? మరి అక్కడ విక్రయాలు జరుగుతుంది, డిసిఎంఎస్ విక్రయాలు ఎన్ని కేజీలు విక్రయాలు జరుగుతున్నాయి? స్టాక్ ఉండాల్సిన ప్లేస్లో సెక్యూరిటీ ఉందా? పోలీస్ మరి పర్యవేక్షించి అక్కడ అవసరమైన సెక్యూరిటీ, అక్కడ అవసరమైన భద్రత లేదు కాబట్టి సీజ్ చేయాలి కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి మరి వాళ్ళకున్న అవగాహన ఏంటి డిసిఎంఎస్తో? మరి ముందుగానే ఒప్పందాలు ఏమైనా జరిగాయా, లేకపోతే మామూలు ఎవరు ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఒప్పందాలు ఏమైనా జరిగాయని కూడా జనంలో చర్చ నడుస్తుంది. ఈరోజు వరకు నిన్ననే ఆ యొక్క మందుగుడు సామాగ్రి షాపులను స్టార్ట్ చేశారు. మరి అక్కడ గోడౌను ఎలాంటి సెక్యూరిటీ ఉంది, ఎలాంటి ఎన్ని కేజీలు ఉండాలి, అక్కడ ఎన్ని వేల కేజీలు ఉన్నాయి? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు అక్కడ వెళ్ళి తనిఖీ చేయడం లేదు? ఏంటి విజిలెన్స్లో ఉన్న మౌనం ఏంటి? ఎందుకు ఈ యొక్క తాత్పర్యం ఎందుకు చేస్తున్నారు? అంటే డిసిఎంఎస్ మీకు ఏమైనా మామూలు ఎరతో మిమ్మల్ని లాగే ప్రయత్నం చేసిందా? ప్రతి ఏడాది కూడా అదే సిస్టమ్ నడుస్తుంది కదా, కాబట్టి ఈ సంవత్సరం కూడా మామూలుతోనే సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని కూడా ప్రజల్లో చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికే స్టార్ట్ చేయక ముందే కొంతమంది డిసిఎంఎస్ సిబ్బందికి విజిలెన్స్ ద్వారా ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి రావాల్సిన మామూళ్ళు ఇంకా రాలేదు, ఇస్తారా, ఎవరు ఇస్తారు, ఎంత ఇస్తారని కూడా ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారని కూడా మనకున్న సమాచారం. ₹1,00,000 తగ్గకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి డిసిఎంఎస్ ద్వారా మామూళ్ళు వెళ్తున్నాయని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ తనిఖీ చేయాలా, రిపోర్ట్ ఇవ్వాలా, మరి అక్కడ సెక్యూరిటీ ఉందో లేదో చూడాలా, ఎవరికైనా ఏదైనా జరగని సంఘటన జరిగితే ఏంటి, ఎవరు బాధ్యులు? అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు తన సొంత మనుషులు తీసుకొచ్చి విక్రయాలు చేస్తుంటే అక్కడ ఏదైనా ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యులు? సిబ్బంది, డిసిఎంఎస్ సిబ్బంది అయితే జాగ్రత్తలు తీసుకుంటారు. సొంత మనుషులు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసేసి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చైర్మన్ చేస్తుంటే అక్కడ ఏదైనా జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తున్నారు కూడా జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విజిలెన్స్ డిపార్ట్మెంట్ తనిఖీలు చేస్తారా, మామూలుతోనే సరిపెట్టుకుంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ పండుగ వస్తే దాదాపుగా 2 లక్షల వరకు క్రాకర్స్ని డిసిఎంఎస్ ద్వారా తీసుకుంటారని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ, ఏడిఎఫ్ఓ కూడా వాళ్ళ మామూలు వాళ్ళకి డిసిఎంఎస్ ద్వారా తీసుకుని ఇలా ట్రేడర్స్ నుంచి ఎవరైతే దీపావళి కొట్లు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లక్షల వేల రూపాయలు ఇలా పండుగ వస్తే చాలు వీళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ లక్షల రూపాయల లంచాలని తీసుకుంటూ తూతూ మంత్రంగా విక్రయాలకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ప్రజల ప్రాణాలు పోయినా వీళ్ళకి సంబంధం లేదు ఈ 3 డిపార్ట్మెంట్కి. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, పోలీస్ యంత్రాంగం స్పందించాలి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా తనిఖీలు చేయాలి, భద్రత ఉందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మరి చైర్మన్ సొంత మనుషులు తీసుకొచ్చి విక్రయాలు చేయడం ఏంటి కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందించాలి. దీనిపైన సమగ్రంగా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ డిపార్ట్మెంట్లు. మరి డిపార్ట్మెంట్లు బాధ్యత తీసుకుంటాయా, మామూలులోనే మునిగిపోతారా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. జీవిమా దసరా శతధార మీరే ఘనతార. ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి. గంటకి జరిగే డ్రా. రోజు 9 లక్కీ డ్రాలు 9 రోజుల పాటు. మిల్ స్టోన్ సారీ ₹250. మాన్సూన్ స్పెషల్ సారీ ₹350. 2 వందన టిష్యూ పట్టు సారీస్ ₹2999. 2 స్ట్రైట్ కట్ కుర్తీస్ ₹499. 3 నైటీస్ ₹499. 4 కిడ్స్ షర్ట్స్ ₹999.
4 కాటన్ ఫ్రాక్స్ 499 రూపాయలు, 2 జీన్స్ 1299 రూపాయలు, 2 సెమీ లెనిన్స్ 1499 రూపాయలు. జేవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్, ఆర్ఆర్ పేట, ఏలూరు.